దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఏ తెలుగు న్యూస్ ఛానల్ చూసినా యూట్యూబ్ ఛానల్ చూసినా వీరిద్దరి సందడి కనిపిస్తుంది. మాధురి ఎపిసోడ్ కి టాప్ రేటింగ్స్ రావడంతో అప్పటి నుంచి ఆమెను మీడియా నీడలా అనుసరిస్తోంది. మాధురిని ఆకాశానికి ఎత్తేయడం, ఆమెను హీరోయిన్ లా ఉన్నారని అనడం, అందులోనూ నగ్మాతో పోల్చడం, ఆమెతో క్యాట్ వాక్ చేయించడం, పాటలు పాడించడం, డాన్స్ చేయించడం, అబ్బో ఇలాంటి సీన్స్ ఇంటర్వ్యూలోనే చాలా ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమా ఎంట్రీ విషయంపై క్లారిటీ ఇచ్చారు మాధురి. ఇక ఇప్పటికే మాధురికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయని, పొలిటీషియన్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్ఫ్లుయెన్సర్, ఫైర్ బ్రాండ్ ఇలా చాలా ఉన్నాయని, సినిమా హీరోయిన్ కూడా అందులో యాడ్ అవుతుందని యాంకర్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. మాధురి కూడా తనకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పారు. అంతేకాదు గతంలో తనకి టైం దొరకలేదు అని, ఛాన్స్ దొరకలేదని, టైం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు మాధురి. మాధురి తనకు సినిమాల్లోకి వెళ్లాలని ఉంది అనగానే పక్కన ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఊరుకుంటారా? ఆయన కూడా మాధురి టాలెంట్ని బయటపెట్టారు. పాటలు పాడడం కంటే కూడా ఆమె డాన్స్ బాగా చేస్తుంది అన్నారు. భరతనాట్యంలో ఆమెకు ప్రవేశం ఉందన్నారు. నెమలికి నేర్పిన నడకలివి అనే పాటతో పాటు చాలా పాటలకు ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నారు. గతంలో దువ్వాడ కూడా మాధురిని అడిగి మరికొన్ని పాటలకు డాన్స్ కూడా చేయించుకునేవారట. ఇక దువ్వాడ శ్రీనివాస్ తనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని, ఆయనకు తానే రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆయన సినిమాలు తాను చూస్తుంటానని, హోమ్ థియేటర్లో ఆయన సినిమాలు చూస్తానన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి తాను థియేటర్స్కి వెళ్తానన్నారు. జూనియర్ ఎన్టీఆర్ని కూడా తాను అభిమానిస్తాను అని, అయితే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చారు దువ్వాడ. కార్లో సీనియర్ ఎన్టీఆర్ పాటలు పెట్టుకుంటానని, అప్పుడప్పుడు ఈ పాటలకు అర్థాలు తనకు చెబుతుంటారని కోరస్ ఇచ్చారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్కి కూడా సినిమాలంటే బాగా ఇష్టం. ఆ మధ్య మాధురి నిర్మాతగా ఆయన ఒక షార్ట్ ఫిలింలో నటించారు. నటించిన వీడియోస్ కూడా బయటకొచ్చాయి. ఇక మాధురి కూడా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని వెండితెరపై చూపించాలి అనుకుంటున్నారు. ఫైనల్గా వీరిద్దరూ హీరో హీరోయిన్స్గా నటించే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. దువ్వాడ మాధురి కాంబినేషన్ ఇప్పటికే బుల్లితెరపై యూట్యూబ్లో సూపర్ హిట్. వీరి ప్రోగ్రామ్స్కి మంచి ప్రేక్షక ఆదరణ, రేటింగ్ కూడా ఉంది. మరి వీరు సినీ రంగంలోకి వెళ్తే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. షార్ట్ ఫిల్మ్ల వరకైతే ఓకే, మరి వెండితెరపై కనబడాలంటే అది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. దానికి దువ్వాడ సిద్ధపడతారా? మాధురి తేరంగేర్చానికి తాను నిర్మాతగా అవుతారా అనేది చూడాలి మరి.